అంటే సర్దిబోవ తింటే ఆకలవదనమాట. అంత బలమైన అందులో ప్రోటీన్స్ ఇయన్నీ ఉన్నాయని దాని అర్థం. అసల ఆకలి మర్చిపోతారనమాట సద్దన్నం తిన్నవాళ్ళు. అప్పుడేమవుతుంది, ఆవిడ సద్దన్నం తిందనుకోండి, భర్తకి ఆకలైందో లేదో ఆవిడ జ్ఞాపకం రాదు కదా! పూర్వం ఇవాళ టిఫిన్ వచ్చింది కాబట్టి టిఫిన్లు అంటున్నాము, బ్రేక్‌ఫాస్ట్ అంటున్నాం రకరకాలు. అంటే టిఫినే బ్రేక్‌ఫాస్ట్ అంటున్నాం, ఉదయం టిఫిన్ తింటున్నాం. ఈ టిఫిన్స్ అనేవి లేకపోతే పూర్వం సద్దన్నమే తినేవారండి. ఇప్పుడు కొత్తగా అన్ని రకాలు చాలా రకాలు వచ్చినాయి. మనం ఇవన్నీ తినటం నేర్చుకున్నాం. ఇది ఓవర్ నైట్ ఉండి అది తోడుకోవడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే అతి వేడి ఉండి మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళకి ఇది తినటం వల్ల మోషన్ అవుతుందండి. పొట్టలో కూడా చాలా చల్లగా ఉంటుందన్నమాట. చల్లదనం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కడుపులో మంట, చాలా మంచి బ్యాక్టీరియా మన పొట్టకి ఏ రకమైన బ్యాక్టీరియా కావాలో ప్రోబయోటిక్ అనుకోండి, దాన్ని అనేక రకాల పేర్లతోటి పిలుస్తున్నారు. ఆ బ్యాక్టీరియా అనేది లైట్గా పులిస్తే కనుక ఆ బ్యాక్టీరియా కూడా అద్భుతమైన బ్యాక్టీరియా తయారవుతుందండి. ఇది తినటం వల్ల మనం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడం, అదేవిధంగా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ తగ్గడం కూడా జరుగుతుందండి. నేను కొన్ని వీడియోల్లో చెప్పా. కానీ మైగ్రేన్ ఉన్నవాళ్ళు బిఫోర్ సన్‌రైజ్ సూర్యోదయానికి ముందరే ఇది తీసుకోవాలన్నమాట. ఆ విధంగా కొద్ది రోజులు కనుక తీసుకుంటే మైగ్రేన్ చాలా వరకు తగ్గుతుందండి. పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు, సగం తగ్గిన వాళ్ళు ఉండొచ్చు. అంచేత ఈ సద్ది అన్నం అనేది చాలా మంచిదన్నమాట. ఇందులో మనం నైట్ తోడుపెట్టుకుని తినేది దాన్ని సద్దన్నం అంటారు. లేకపోతే అన్నం వార్చిన గంజి ఉంటుంది కదండి, ఆ గంజిని కొంచెం నీళ్లు పోసి అందులో అన్నం వేసేసుకుని ఉంచుకుని ఉదయం తింటారు. అదే ఒరిస్సాలో ఉందనుకోండి, ఓన్లీ నీళ్లలోనే నానబెడతారు రైస్. 15 రోజులు, 20 రోజులు, నెల కూడా అలా ఉంచుకుంటారు. చెడిపోదని అంటారు వాళ్ళు. ఆ అన్నం తీసుకుని తింటూ ఉంటారు వాళ్ళు. ఒక కుండ ఉంది వాళ్ళకి కూడా ఎప్పుడు సాధారణంగా. ఆ కుండలో అన్నం వేసేసుకుంటారు. ఆ నీళ్ళు ఎప్పుడు అందులోనే ఉంటాయి. అన్నం పిండుకుని తింటూ ఉంటారు అన్నమాట. ఈ సద్దన్నం అనేది ఎలాగంటే, పూర్వకాలం సద్దన్నం అంటే, ఇవాళ సద్దన్నం అంటే ఎవరికి తెలియదు, చాలా తక్కువ మంది తెలుసు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా బహుశా మర్చిపోయారేమో. ఈ రాత్రి పాలు పోసి పెరుగు తోడుపెట్టుకు అన్నాన్ని తినటం కూడా అది రాత్రి ఓవర్ నైట్ ఉంది కాబట్టి సద్దన్నం అనొచ్చు. పూర్వకాలంలో సద్దన్నం అంటే ఓన్లీ గంజి నీళ్లు కలిపండి, ఉదయం అన్నం వండి అందులో వేసుకోవడం, రాత్రి అన్నం వండింది అందులో వేసుకుని తెల్లారిన తర్వాత తినేవారు అనమాట. ఈ రెండు కలిపి అలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే ఫెర్మెంట్ అయ్యి అందులో మన పొట్టకి మన గట్టుకు కావాల్సిన అద్భుతమైన బ్యాక్టీరియా అందులో తయారయ్యేదండి. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడం, ఇండైజెషన్ తగ్గడం, మీకు పొట్టలో ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా ఉందో ఈ పొట్టలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి ఇంకా సపోర్ట్ ఇచ్చి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. అతి వేడి శరీరులు ఉంటారు, వాళ్ళకి ఇది చక్కగా పనిచేస్తుందండి. అలాగే మార్నింగ్ టిఫిన్ తింటే అరగలేదని, చట్నీలు అయ్యి తినటం వల్ల ఇబ్బందిగా ఉందని, ఆయిల్ ఫుడ్స్ తినమని ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది గట్ బ్యాక్టీరియా అంటే మన జీర్ణావయవాల్లో ఉన్న బ్యాక్టీరియాని ఇమ్యూనిటీ పెంచి వాటికి సపోర్ట్ చేసి ఇది కూడా ఇమ్యూనిటీ బ్యాక్టీరియా తయారయ్యి గ్యాస్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అంటే రిఫ్లెక్షన్, గ్యాస్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటేలండి, రిఫ్లెక్షన్ వస్తుంది కదా గ్యాస్ ప్రాబ్లం వల్ల, అది తగ్గిస్తుంది. బ్లోటింగ్ తగ్గిస్తుంది. చక్కగా జీర్ణం అయ్యి చాలా బలం అన్నమాట. ఇది మామూలుగా మనం అప్పటికప్పుడు పెరుగు పోసుకొని తినేదానికన్నా ఇలా తోడుపెట్టుకుని తిన్న అన్నం చాలా బలం.